హాయ్ అందరికీ నమస్తే అండి. నేను మీ వెంకీ పేరూరి. యాక్చువల్లీ ఏంటంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు సంథింగ్ ఎవరైనా వచ్చి ఓదార్స్తే బాగుంటుంది. ఏమైనా ఓదార్పు మాటలు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది. సో అట్లా ఏంటంటే మనం మామూలుగా వీడియోలు అవి స్క్రోల్ చేసినప్పుడు సంథింగ్ అరే మనకి రిలేటెడ్గా ఉన్నాయి, భలే చెప్తున్నారు, బాగా చెప్తున్నారు అని చెప్పి మనం ఉన్న బాధలన్నీ మర్చిపోయి ఒక నవ్వు వస్తుంది మనకి. సో ఆ వీడియోలన్నీ చేసేది ఏంటంటే మన ప్రణవి గారు చేస్తున్నారు. సో ప్రణవి గారు, ప్రణతి గారు అంటారు. సో అసలు ఎలా 2 పేర్లు ఎట్లా వచ్చినాయి? ఆవిడ బయోగ్రఫీ ఒకసారి అందరికీ తెలిసింది ఆవిడ గురించి. సో ఆవిడకి తెలియని ఇంకో కోణం ఉంది. సో ఆవిడతో మాట్లాడి ఇన్ని మనకు బాగా చెప్తున్నారు కదా! సో వెనకాల ఏమన్నా ఆవిడ ఏమన్నా ఫేస్ చేసిన ఇష్యూలు ఏమైనా ఉన్నాయా? సో ఇవన్నీ ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? చెప్పాలి. బాగున్నా. అంటే ఎలా ఉన్నా కానీ నిజంగా మనకి మైండ్ సెట్ ఎట్లా ఉన్నా ఒకసారి మిమ్మల్ని చూడగానే ఆ వైఫ్ ఎలా ఉంటుంది అంటారు చూసారా? పాజిటివ్ వైబ్రేషన్ ఫుల్గా వివత్సంగా ఉంటుంది మీ దగ్గర నుంచి. అంటే ఈ కాంప్లిమెంట్ నేను ప్రతి చోట అందుకుంటాను. అందుకున్న ప్రతిసారి నా మీద బాధ్యత పెరిగింది అనిపిస్తుంది. అంటే మాట్లాడటమే కాదు, ఆచరించాలి, అన్ని ఆచరించాలి, ఆచరించిన తర్వాతే ఇంకో నలుగురికి చెప్పాలి అని. మీరు అన్నట్టు చాలా మంది రిలేట్ అవుతారండి. ఎక్కడో అక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో అక్కడ ఏదో సందర్భంలో జరుగుతూ ఉంటుంది. అది తెలియకుండా మాట రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా కనెక్ట్ అవుతారు. అది నాకు బాగా నచ్చుతుంది. అంటే మనిషి రాటు తేలిన తర్వాతే మహానుభావుడు అవుతారు అంటారు కదా, అట్లా మీ వెనకాల ఉన్నది ఏంటంటే మీరు ఇట్లా చెప్తున్నారు కదా. సో మీరు చెప్పి కొటేషన్లు వింటుంటే ఏంటంటే అదేదో మీరు మామూలుగా చెప్తున్నట్టు ఉండదు, బాగా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. సో దీనికి రీజన్ ఎట్లా మీరు ఎట్లా? ఒకటి, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అనుకునేది, ఇప్పుడు నన్ను చూస్తే ఆవిడకేంటి రోజుకో చీర కడుతుంది, రోజుకో నగ పెడుతుంది, అమెరికాలో ఉంటుంది, బిజినెస్లు ఉన్నాయి, ఏ కష్టాలు లేవు, ఇదికి వచ్చేస్తారండి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా జనాలకి తెలిసిన నేను అదే. కానీ ఎవరికి తెలియని నేను వేరు. నేను చాలా కష్టాలు, చదువుకోవడానికి కూడా నేను పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ నాకు కాలేజ్ స్టడీస్ చేసుకోవాల్సి వచ్చింది. కాలేజ్ ఫీజు కూడా కట్టుకోలేని నేను ఈటీవీలో జాయిన్ అయినప్పుడు ఈ పూట నేను తింటే అంతే, అదే నాకు. దానికి సాక్ష్యం ఇప్పుడు కూడా మీడియాలో ఉండి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ నేను క్యాంటీన్కి వెళ్ళి ఒక ఇడ్లీ తిన్నాను అంటే, ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నానంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ప్లేట్ ఇడ్లీ తినేదాకా నాకు తినడానికి డబ్బులు ఉండేవి కాదు. సో అలా ప్రతిరోజు స్ట్రగుల్ చేసా. బట్ నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. ఒకటి, ఫైట్ చేయాలి అనుకున్నాను, కసి ఉండేది, ఏదైనా సాధించాలి. కష్టాలలో ఉన్నప్పుడు మన అందరూ దూరం పెడతారు, ఎక్కడ వాళ్ళ మీద మనం ఆధారపడతాము అని. అలాంటి వాళ్ళందరూ 2005 తర్వాత మళ్ళీ అందరూ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఓకే, మన దగ్గర ఏమైనా ఉంటేనే మనం ఏదైనా సాధిస్తేనే మనుషులు ఉంటారు. లేని వాళ్ళు దానికి అతీతంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు మన వాళ్ళు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నా కూడా మీతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కదా మీ వాళ్ళు. మనకు తెలియకుండా కొన్ని వాళ్ళు అనేస్తున్నా కానీ మనతోనే ఉంటారు వాళ్ళు. ఆ తేడా నేను గమనించాను, ఆ తేడా నేను చూసాను, ఆ మాటలు పడ్డాను, వాటిని ఎదుర్కొన్నాను, అన్నీ చేసి ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. ఇంకోటి చెప్పనా అండి, ఇది ఒక్కరోజు నా గతం నేర్పించే పాఠం కాదు, ప్రతిరోజు ఇవాళ మిమ్మల్ని కలిసారనుకోండి, మీ దగ్గర నుంచి నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయిపోయి వెళ్లే లోపల ఏదో ఒకటి మంచో చెడో నేర్చుకుంటాను. మంచి అనుకోండి ఆ మంచి మాటే మంత్రంగా చెప్తాను, చెడు అనుకోండి ఇలాంటిది ఎదురవుతుంది జాగ్రత్త అని కూడా మాటే మంత్రం చెప్తా. అది నాది. కానీ మీరు ఆల్మోస్ట్ 2 దశాబ్దాలు అయిపోయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి. ఐ మీన్ మీరు ఆర్జేగా వచ్చిన, దూరదర్శన్ నాకు ఎంతో అనుకుంటారండి వాళ్ళు. అంటే 2 దశాబ్దాలు, 19 years కి అనుకోండి. 19 years అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 20 సంవత్సరాలు అయినట్టే కదా. సో ఈ 20 సంవత్సరాల్లో మీరు బాగా మీకు ఐ మీన్ బాగానే ఉంది అనిపించిందా, లేకపోతే అనవసరంగా ఈ ఫీల్డ్ లోకి వచ్చాను, ఆర్జేగా వచ్చాను, వీడియోలు అవి సీరియల్లోకి వచ్చాను అని అనిపించిందా? ఎప్పుడూ అనిపించలేదండి. నాకు ప్రతి ఆపర్చునిటీని ఏదైనా నా దారికి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంది వచ్చింది అనేది నమ్మే పర్సన్ నేను. ఏదైనా నేను దూరదర్శన్లో వర్క్ చేస్తున్నానండి, మంచి పేమెంట్ దూరదర్శన్లో చేస్తున్న దానికి మంచి పేమెంట్ ఉంది. బట్ ఈటీవీలో వచ్చిందండి. ఈటీవీలో ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకోవాలి, న్యూస్ రీడర్ అయ్యేది, సరే తీసుకున్నాను. అక్కడ చేస్తున్న 6 నెలల్లో నాకు ఆర్జీ ఆడిషన్స్ ఉన్నాయని ఒక ఫ్రెండ్, చాలా తను వెళ్ళు, నువ్వు బాగా మాట్లాడతావు, నీ వాయిస్ బాగుంది, వెళ్ళాను. 6 స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయ్యాయి. చాలా వేల మందిలో ఫస్ట్ ఎఫ్ఎం బ్యాచ్మెన్ సెలెక్ట్ అయ్యాను, తీసుకున్నాను. సెలబ్రిటీ ఆర్జీ షో అయింది, సుమగారు చేశారు జాక్పాట్ అని. సుమగారు చేసిన జాక్పాట్లో
సెలబ్రిటీ గెస్ట్ గా వెళ్ళి మాట్లాడుతుంటే చూసి ఒక డైరెక్టర్ అక్కడ ఉన్న వాళ్ళలో యాంకర్ చేశారు. ఓకే. ఈవిడ యాంకరింగ్ చేస్తే బాగుంటుంది, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏది వదులుకోలేదండి. అండ్ ఐఎమ్ హ్యాపీ. మా సైడ్ ఎవరూ లేరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానంటే మా నాన్న మంచినీళ్ళు అడిగితే ఇలా పట్టుకొని గ్లాస్ పట్టుకొని అలా అలా స్టెప్ వేస్తూ వెళ్ళా, కాళ్ళు ఎరుగుతాయి, సరిగ్గా నడవు, కాళ్ళు ఎరుగుతాయి. ఓకే. నాన్న నాకు డాన్స్ అంటే అసలు నాకు పిచ్చండి. ఎలా చేసేదానంటే పాట వింటే ఒళ్ళు, ఇప్పుడు మీరు పాట పెట్టా నాకు ఆగదు ఇంట్లో. ఓకే. నన్ను ఎవరైనా చూస్తే పిచ్చోళ్ళు అనుకుంటారు. క్యాబ్లోనో కార్లో వెళ్తే పక్కన చూసారు దీని పిచ్చి ఉంది కొంచెం అనుకుంటారు. హెడ్ ఫోన్స్ పెట్టుకొని నాకు డాన్స్ చేస్తుంది. మా నాన్న కాళ్ళు ఎరుగుతాయి. మన ఇళ్ళల్లో డాన్స్ చేస్తారా, స్టేజ్లో ఎక్కుతావా, పెళ్ళైపోయి అత్తగారింటికి పోయి పిల్లలు ఇలాగే పెంచారు మమ్మల్ని. సో ఎవరు లేరు మా సైడ్. నేను ఫస్ట్ పర్సన్. సో అందుకు ఇంట్రెస్ట్ వచ్చిందా మీకు? మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు కాబట్టి. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ రావడానికి కూడా స్కూల్లో కాలేజ్లో ఏ యాక్టివిటీస్ ఉన్నా ప్రణయ్ చేస్తే బాగుంటుంది. ఓకే. ప్రణయ్ బాగా చేస్తుంది. ప్రణయ్ కాంపిటీషన్ పంపిస్తే ప్రైజ్ పక్క. ఆ ఇదిలో టీచర్లు గొప్ప నేను చదివినంత గవర్నమెంట్ స్కూల్స్ అండి. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా నాకు నేను వెళ్ళి డ్రెస్సింగ్ వేసుకొని వెళ్ళడం, నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. నేను బుక్ రాస్తే బుక్స్ ఉండే తీరు ఎగ్జాంపుల్గా చూపించేవాళ్ళు. బుక్స్ ఇలా ఉండాలి, బుక్స్ రాస్తే ఇలా రాయాలి, రైటింగ్ ఇలా ఉండాలి, స్కూల్కి డ్రెస్ చేసుకొని వస్తే ఇలా చేసుకోవాలి, అలా ఎగ్జాంపుల్గా చెప్పి ఒక ఇది సెట్ చేసేసారు. ఓకే, మనని మనం ప్రజెంట్ చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు మనం చూసినప్పుడు అందుకే మీరు గమనిస్తే నా వీడియోస్ చాలా మట్టుకు శారీస్లో, చుడిదార్స్లో, నేను నైటీస్ మీద వీడియోస్ చేయను. బికాస్ నేనే అనుకుంటానంటే నైటీలో మా వారు, ఇంట్లో ఉన్న నా పిల్లలు పబ్లిక్ చూడాల్సిన అవసరం లేదు. నా నైటీ మనం పడుకునేటప్పుడు వేసుకునేది, పడుకొని వేసుకుంటాం, పొద్దున్నే మారిపోయింది. అది సంబంధం లేదండి నాకు. ఇది కాంట్రవర్సీ చెయ్యొద్దు మీరు దయచేసి. నా ఒపీనియన్ చెప్తున్నాను. నైట్ వేసుకొని పడుకొని కంఫర్ట్ కోసం అని పొద్దున నార్మల్ గా స్నానం చేసి నార్మల్ డ్రెస్సెస్ లో ఉండాలి. కానీ అందరూ ఇప్పుడు క్యాజువల్ గా మేము ఇంట్లో ఎలా ఉన్నాం అలా చూపించుకుంటాం. అదే న్యాచురల్ గా ఉండడం, అలాగే జనాలు కోరుకుంటారని చూపిస్తారు. అది వాళ్ళ ఇష్టం. నన్ను ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, నన్ను చూస్తే ఎవరైనా అబ్బా ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. మన ఇంట్లో అమ్మాయి, పక్కింటి అమ్మాయి నాకు అలాగే నేర్పించారు. అది నాకు అలవాటు అయిపోయింది. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి ఎవరూ లేరు. నేనే ఫస్ట్. అస్సలు ఇష్టం లేకుండిందండి. అమ్మ వద్దని, అన్నయ్య తమ్ముడికి కోపం, గొడవలు. నేను జీ తెలుగులో గ్రీన్ సిగ్నల్ అని ఒక షో చేసేదాన్ని, లైవ్ షో. దాంట్లో జీన్స్ టీషర్ట్ వేసుకొని చేయాలి. మా తమ్ముడు ఇదో నువ్వు చేస్తే చూడిదార్ వేసుకొని చెయ్యి, లేకపోతే లంగావని వేసుకొని చెయ్యి, ఆ జీన్స్ టీషర్ట్లు వేసుకోకు, మా పరువు తీస్తున్నావు అనేవాడు మా తమ్ముడు. ఎక్కడా లేరు మంచి. కాకపోతే అప్పుడు వాళ్ళు వయసులో, నేను 20s లో ఉన్నాను. నాకు తమ్ముడికి అన్నయ్యకి 1.5 year డిఫరెన్స్. వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు ఇంట్లో. జీన్స్లు వేసుకోవద్దు. నేను ఎప్పుడు జీన్స్ వేసుకోలేదండి. బట్ యూఎస్కి వెళ్ళాను. ఇప్పుడు నేను మోడర్న్ గా కూడా ఉంటాను, నాకు నచ్చిన డ్రెస్సులు వేసుకుంటాను. బట్ అదే చెప్తున్నా, ఎక్కడ ఎలా వెళ్ళాలో అలా వెళ్తాను, ఎక్కడ ఎలా నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలో అలా ప్రజెంట్ చేసుకోవడం నాకు తెలుసు. 2015-16 దాకా నేను చాలా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్నాను. బట్ నేను టిక్ టాక్ వచ్చే లోపలే నేను డిసైడ్ అయిపోయాను, నేను ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి. నన్ను చూసి నేనేం నా పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇలా ఉండండి అని నేను చెప్పను. నన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. నేను మా అమ్మని చూసి అలాగే నేర్చుకున్నాను. మా అమ్మ నాకు చీర కట్టడం నేర్పించలేదండి, వంట చేయడం నేర్పించలేదండి, ఎవరితో ఎలా ఉండాలో నేర్పించలేదండి. కానీ మా అమ్మ ఉన్న తీరు, మా అమ్మని అందరూ చూస్తున్న తీరు, మా అమ్మని అందరూ పొగుడుతున్న తీరు నా మీద ప్రభావం చేసింది. ఇప్పుడు నేను ఎలా ఉంటానో నా పిల్లలు ఏం నేర్చుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ నేర్చుకున్నారు, ఎంతో కొంత నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు యుఎస్ నుంచి ఇండియాకి వస్తే వాళ్ళని అందరూ అప్రిషియేట్ చేస్తారు. అరే భలే పెంచుతున్నావు అన్నప్పుడు ఎవరికి సంతోషం అండి? నాకే కదా నా పిల్లల్ని అంటే. ఓకే, అంటే మీరు వచ్చి ఇప్పుడు 19 years అయింది అంటున్నారు కదా. సో ఐ మీన్ ఏంటంటే మీకు ఇంకా సరైన గుర్తింపు రాలేదని అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ టిక్ టాక్ చేయగానే నాకు ఆఫర్ వచ్చిందండి, మూవీ ఆఫర్. టిక్ టాక్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 2-3 months లోనే శివనాగేశ్వరరావు గారు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ చూసి నాకు మెసేజ్ చేశారు, అండి యాక్ట్ చేస్తారా, ఇంట్రెస్ట్ ఉందా అని. మంచి అవకాశం వస్తే చేస్తానండి అన్నాను. అనుకున్నట్టు 2019 లో ఆయన చెప్పారు. తర్వాత ఆయన మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. ఆయన చెప్పారు కూడా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తాను. తర్వాత 2021 లో మళ్ళీ ఆయన మెసేజ్ చేశారు, నేను సినిమా అనుకుంటున్నాను, మీకు మంచి క్యారెక్టర్ ఉంది, చేస్తారా, అజయ్ ఘోష్ గారి పక్కన. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను టిక్ టాక్ స్టార్ట్ ఆయన అన్నారు మర్చిపోయారు అనుకున్నాను. ఆ మధ్య కాలంలో కూడా
తెలిసిన వాళ్ళు అడగడము, ఫేమస్ డైరెక్టర్లే అడగడం చేస్తారా అని, యుఎస్ నుంచి రాను అనుకోవడం, అలా మిస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ శివనాగేశ్వరరావు గారు అనగానే అరే మంచి సినిమాలు తీశారు, మనీ 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 ఇలాంటివన్నీ తీశారు. సరే నా అదృష్టం కూడా వచ్చింది, నేను యుఎస్లో ఉన్నా కూడా వెతుక్కుంటూ వచ్చినప్పుడు అవకాశాన్ని ఎందుకు కాదనుకోవాలని చేశాను. అలా సో చేస్తానప్పుడు ఇంట్లో ఏమన్నా మా వారి డిసిషన్ అండి. ఇంకోటి చెప్పనా, నేను 3 నెలలు ఉండాల్సి వస్తుంది వచ్చి అని అనుకున్నప్పుడు అప్పటిదాకా నేను ఎప్పుడు పిల్లల్ని మా వారిని వదిలేసి అంత లాంగ్ టైం లేనండి. ఏదో అమ్మ వాళ్ళ కోసం రావడం 2-3 వీక్స్ ఉండడం వెళ్ళడం. కానీ ఎప్పుడైతే 2-3 మంత్స్ ఉండాలి అన్నప్పుడు నేను ధైర్యం చేయలే, పిల్లల్ని వదిలేసి నేను ఉండలేనేమో. కానీ పిల్లలు మా వారు ధైర్యం ఇచ్చారు. నీకు అవకాశం వచ్చింది అంటే నువ్వు నీ లైఫ్ ఇది, నీకు నచ్చింది చేయాలి, నీ ప్యాషన్ ఇది, వెళ్ళు చెయ్యని ధైర్యం ఇచ్చారు. మేము ఉండగలమని ధైర్యం ఇచ్చారు, పంపించారు, చేశాను, సంతోషం. అంటే మీరు ఇప్పుడు చాలా మంది ఏంటంటే సీరియల్స్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు చాలా మంది. సో మీరు అట్లా ఏమైనా చేసి నేను ప్రొడ్యూసర్ అవ్వనండి. నాకు ఎందుకంటే అది కూడా ఒక కళ, ఏదైనా కూడా ఒక కళే. డైరెక్షన్ ఒక కళ, ప్రొడ్యూస్ చేయడం, ఆర్టిస్ట్ అవ్వడం అన్ని కళలే. మనకు ప్రొడ్యూసర్ అయ్యే కళ లేదని నేను ఆల్రెడీ చేతులు కాల్చుకున్నాను ఉన్నవి కాబట్టి నేను అవ్వను. మా వారు అదే అంటారు, అమ్మ నువ్వు అవ్వకు నన్ను చేయకూడదు. ఏం చేస్తుంటారండి? మా వారు కెమికల్, మాకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది, కెమికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది, కెమికల్ ఇంజనీర్ తను. సో వీ హ్యావ్ అవర్ ఓన్ కంపెనీ. సినిమాలో కూడా ఆప్షన్ ఉంది డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, సినిమాలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు ఉంది కానీ లేదండి. ఓకే. మా వారు అసలు ఫీల్డ్ కి కానీ ఏవి నా రీల్స్ చూడడం కూడా ఆయన కమెంట్ చేయరు, బాగాలేదు అంటే ఇంతకంటే బెటర్ చెయ్యొచ్చేమో అని ఎప్పుడైనా చెప్తారేమో తప్పితే ఆయన రీల్స్ చూడడము, నేనే వెళ్ళి చూపిస్తాను ఇది బాగుంది. ఈ మధ్య కాలంలో చాలా మటుకు పిల్లలు పెద్దమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోయింది కాబట్టి తను రీల్స్ రికార్డ్ చేస్తారు, చేయమంటే చేస్తారు, అంతవరకే. బాగా చేసావు, ఒక్కొక్కసారి సింగిల్ టేక్ లో అద్భుతంగా, అంటే ఆల్మోస్ట్ సింగిల్ టేక్ లో చేసేస్తాను. బికాస్ ఆయన నాకు ముందే చెప్తారు, నువ్వు ముందే పాట అన్ని డిసైడ్ చేసుకొని గంటలు తీరంటారు. బట్ ఆయన వచ్చి 4 వీడియోస్ తీస్తున్నాడు, 4 నిమిషాలు అంతే అయిపోయింది. సో మాక్సిమం సింగిల్ టేక్ అండి, 1-2 అట్లా. ఒక్కొక్కసారి అలా చేసేసినప్పుడు ఆయన అలా చేసావమ్మా అంటారు కొన్ని, అప్పుడు సంతోషం వేస్తుంది. ఆ కాంప్లిమెంట్ ఈస్ లైక్ బెస్ట్ కాంప్లిమెంట్ అనిపిస్తుంది. ఇంట్లోంచి ఓకే. ఇంకా మీకు